షైనీ. షైనీ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా? లేదు, ప్రెసెంట్ లో చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? కంటెస్టెంట్ నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అయితే వెళ్ళిపోయారు. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నైనిక. ఎందుకు నైనిక అంటే నీకు ఇష్టం? తను ఆడిన షో కానీ తను ఆడిన విధానం అయితే నాకు నచ్చింది. కానీ నైనిక బాగా లో అయిపోయినందుకే కదా తను బయటకు వచ్చింది. తను కొంచెం లో అయిపోయింది, మేబీ సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల. అంటే ఫెయిర్ ఎలిమినేషన్ తంది అన్ఫేర్ ఎలిమినేషన్? అన్ఫేర్. ఎందుకు నీకు అన్ఫేర్ అనిపిస్తుంది తనది? ఎందుకంటే తనైతే గేమ్ మాత్రం చాలా బాగా ఆడింది. అందరితో పోలిస్తే అయితే తనైతే బాగా. అంటే ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే ఎలా ఉంది తన గేమ్ స్ట్రాటజీస్? ఇట్స్ బెటర్. అంటే తనకన్నా బెటరా? బాగానే ఆడుతుంది. తను కూడా ఉండాలి అనుకున్నా, నేను లాస్ట్ కంటెంట్ వరకు ఉంటది అనుకున్నా, కానీ వెళ్ళిపోయింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు బాగుందా గేమ్? వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటేనే బాగుంది. ఎందుకని? ఏమో నాకు అలా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు ఎవరు నచ్చారు? నేను ప్రజెంట్ అయితే బిగ్ బాస్ చూడట్లేదు. అంటే నీకు తెలుసు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చారు అని. ఇప్పుడు రోహిణి కానీ, నైని పావని కానీ, అండ్ మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి అండ్ గౌతమ్. రోహిణి బాగా. ఎందుకు రోహిణి అంటే మీకు నచ్చుతుంది? తను కూడా గేమ్ లో బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది, సో ఐ లైక్. అంటే రోహిణి గేమ్స్ పరంగా కనిపించట్లేదు, అంటే మీరు ఇప్పుడు చూడలేదు అన్నారు కాబట్టి గేమ్స్ పరంగా కనిపించట్లేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పరంగా కనిపిస్తుంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? తన ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుందా, గేమ్స్ బాగా? కొన్ని రోజులు తను బాగా ఆడింది అనిపించింది, తర్వాత షీ ఆల్సో స్టాప్. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, మీకు ఈ సీజన్స్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఏమైనా ఎంటర్టైన్ అవుతున్నారా వీటి వల్ల? లేదు. ఎందుకని? అప్పుడు చాలా బాగా అనిపించింది, ఇప్పుడు మొత్తం గేమ్స్ మీద ఫోకస్ చేయట్లేదు, దాని అవుట్ ఆఫ్. విష్ణుప్రియ, పృథ్వీ మధ్యలో బ్రేక్ పడుతుందా, అదే కంటిన్యూ అవుతుందా? మేబీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం లేదనుకుంటున్నాను. బట్ విష్ణుప్రియ బాగా అట్రాక్ట్ అవుతుంది కదా పృథ్వీకి, అండ్ సీజన్ ఫస్ట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ అప్పుడు కూడా మీకు అట్లా అనిపించింది? మేబీ వాళ్ళు ఫ్రెండ్షిప్ టైప్ ఉండొచ్చు, మేబీ. ఓకే. అండ్ ఇప్పుడు గంగవ్వ కూడా వచ్చింది కదా, సో గంగవ్వ సెల్ఫ్ నామినేట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఆమె వల్ల హౌస్ లో యూజ్ ఉందా లేదా? అసలు ఏం లేదనిపించింది నాకైతే. అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే అంటారు. ఎందుకు రాంగ్ అంటారు? ఎందుకంటే తను వచ్చి ఒకళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపించలేదు. అయితే అవినాష్ కూడా ఉన్నాడు కదా, అవినాష్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? అవినాష్, నేను ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ చూడలేదు. అంటే వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఈస్ డూయింగ్ బెటర్. ప్రేరణ అంతా బాగా ఆడట్లేదు. అండ్ యష్మి బాగానే ఆడు. నిఖిల్, నబిల్ చూస్తున్నావు కదా, వాళ్ళని నువ్వు ఫస్ట్ నుంచి చూసే ఉంటావు, అలా గేమ్స్ ఎలా? బాగానే. థ్యాంక్ యూ.